సో గాయస్ నేనైతే రీసెంట్గా పర్చేస్ చేసిన i20 కార్ ఎందుకు తీసుకున్నానంటే సో ఫస్ట్లో ఇందులో వచ్చేసరికి మనకి బిల్డ్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంటుంది. తెలిసింది కదా హ్యుండై కార్స్ అంటే కొద్దిగా బిల్డ్ క్వాలిటీ బెటర్గా ఉంటాయి వెదర్ కంపేర్ టు అదర్ కార్స్. నేను ఏ కార్ కంపెనీల గురించి చెప్తున్నానో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. అండ్ ఇంకోటి ఇంజిన్ అండ్ ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ 88 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది వచ్చేసరికి డీజిల్ ఇంజిన్ అండ్ టార్క్ వచ్చేసరికి బ్యూటిఫుల్ టార్క్ 225 మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసరికి థర్డ్ మైలేజ్ అంత పవర్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత మైలేజ్ స్విఫ్ట్ అలాంటి వాటిలోనే వస్తుంది అనుకుంటారు. సో ఇందులో వచ్చేసరికి మనకి లోకల్లో 14 to 15 km/లీటర్ అయితే ఇస్తుంది. అండ్ హైవే మీదైతే షాక్ అయిపోతుంది. నాకైతే 22 to 23 km/లీటర్ అయితే వస్తుంది. ఫోర్త్ ఇందులో వచ్చేసరికి లుక్స్ అండ్ క్యాబిన్ స్పేషియస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు మీరు ఇది హ్యాచ్ బ్యాక్ అన్న ఫీలింగే రాదు. ఒక మిడ్ సైజ్ ఎస్యూవీలో ఉన్నట్టు అయితే ఉంటుంది, కాంపాక్ట్ ఎస్యూవీ. ఇంకా లాస్ట్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్ అనమాట, రీసేల్ వాల్యూ. సెకండ్స్లో పర్చేస్ చేసిన రీసేల్ వాల్యూ అని ఎందుకు అంటున్నానంటే మనం పెట్టిన ప్రతి రూపాయికి వర్త్ ఉందా లేదా అన్నది మనకి రీసేల్ వాల్యూ పైన ఆధారపడి అయితే ఉంటుంది. సో ఇదనమాట నేనైతే ఈ కార్ పర్చేస్ చేయడానికి ఉన్న 5 రీజన్స్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.